నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఏంటంటే వ్యతిరేక ఆలోచనలు కలిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి హస్తం ఎలా ఉంటుంది? వ్యతిరేక ఆలోచనలు అంటే నెగిటివ్ థింకర్స్ అంటాం. నెగిటివ్ పాజిటివ్ థింకర్స్ ఇద్దరు ఉంటారు. నెగిటివ్ థింకర్, పాజిటివ్ థింకర్ అని. కొంతమంది విశాల భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. బ్రాడ్ మైండెడ్ ఫెలోస్ అంటాం. వాళ్ళకి కుజ వలయము అని ఉంటుంది చేతిలో. కుజ వలయము అని. ఆ కుజ వలయం ఎలా ఉంటుందంటే చేతిలో, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చూడండి, ఇది జీవిత రేఖ అంటాం. ఇది పెద్దది. దాని పక్కన శిరోరేఖ అంటాం. దగ్గరకు పోయి చూడండి, రెండు అర్థమైందా? రెండు దగ్గరికి, రెండు జాయింట్గా వెళ్తున్నాయి ప్యారలల్గా కిందికి. అర్థమైందా? ఇది వెరీ డేంజరస్ ఇండికేషన్. దీన్ని నెగిటివ్ థింకర్స్ అంటాం. ఇట్లా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. ఆత్మహత్యా ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. రంగనాథ్, కోడెల శివప్రసాద్, అర్థమైందా? ఇంకా ఆయన ఎవరో కాఫీ డే ఆయన, ఒక ఆయన కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తుంటారు కదా. చాలామందిని మనం చెప్తుంటాం ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది కరెంటు పట్టుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది ఫ్యాన్ గుర్రు వేసుకొని చచ్చిపోతారు. కొంతమంది బావిలో దుంకేస్తారు. కొంతమంది అపార్ట్మెంట్ పైన నుంచి కిందికి దుంకేస్తారు. రకరకాల కారణాలు. కొంతమంది ఏదో తాగేస్తారు, కొంతమంది ఇంజక్షన్లు వేసుకుంటారు. అర్థమైందా? కొంతమంది ఏదో మందు తెచ్చుకొని తాగేస్తారు. రకరకాల సూయిసైడ్ టెండెన్సీస్ అంటాం వీటినన్నిటిని. సూయిసైడ్ టెండెన్సీస్. ఎవరు అలా చేస్తారు? ఈ జీవిత రేఖకి ఈ శిరోరేఖ దగ్గరగా, పటంలో చూడండి ఎంత దగ్గరగా పోతుందో. మీకు అటువంటి వాళ్ళు ఉంటారా అని డౌట్ వస్తుంది. ఒక ప్రింట్ చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ చూడండి. దీంట్లో నిదానం చూస్తే కనిపిస్తుంది. హ్యాండ్ ప్రింట్ ఎక్కువ ఉంది. చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్. ఈ రెండు లైన్లు శిరోరేఖ, జీవిత రేఖ. ఈ రెండు లైన్లు దగ్గర పోతున్నాయి. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఐఆర్ఎస్ ఆఫీసర్. ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన నెగిటివ్ థింకర్గా ఉండకూడదని లేదు. అర్థమైందా? నెగిటివ్ థింకర్ అంటే ఏదైనా మాట్లాడినివ్వండి, దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాడు. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటాడు. ఏదో ప్రతి దాంట్లో తప్పులు ఎతుకుతుంటారు. ఏది మాట్లాడినా కష్టమే వాళ్ళ దగ్గర. మంచి మాట్లాడినా కష్టమే, చెడు మాట్లాడినా ఇంకా తలకాయ నొప్పి వాళ్ళతో. అర్థమైందా? ఏది మాట్లాడినా కొంతమంది తలకాయ పట్టుకుంటారు ఇంట్లో. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ప్రధానమైన కారణం ఇది. ప్రతి దాంట్లో ఏదో ఒకటి వెతకడం. దానికి తోడు చెయ్యి చెమట పడుతుంది. ఇటువంటి వాళ్ళకి చెయ్యి చెమట బట్టి డ్రై హ్యాండ్, వెట్టి హ్యాండ్ అంటాం. అర్థమైందా? చెయ్యి బాగా చెమట పట్టకుండా బాగా ఉండడం. కొంతమంది చెమట పట్టడం. చెమట ఎక్కువ ఎవరికైతే పడుతుంది వాళ్ళకి అనుమానం రోగం ఎక్కువ. అన్నిటిని అనుమానిస్తాడు. డౌట్ఫుల్ నేచర్, డౌట్ఫుల్ క్యారెక్టర్స్. భార్యని అనుమానిస్తాడు, సమాజంలో అందరిని అనుమానిస్తాడు, ఉద్యోగం చేసే చోట అందరిని అనుమానిస్తాడు. ఇంట్లో నుంచి బయటపెట్టేటప్పుడు లాక్ చేస్తే గ్యాస్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా మళ్ళీ తలుపు తీసి మళ్ళీ చెక్ చేసుకుంటాడు. ఇక ఏషియన్ లాక్ని 2 సార్లు లాగిపెట్టి చూస్తాడు. అర్థమైందా? డౌట్ 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 అనమాట. అన్ని చోట్ల సంశయమే. ఎవరికి అట్లా ఉంటుందంటే ఈ రెండు లైన్లు దగ్గరగా ఉండేవాళ్ళకి. అదే చూడండి, దూరంగా ఉంది. ఇక్కడ ఇది దూరంగా ఉంది. మైండ్ లైన్ ఎప్పుడైతే దూరంగా ఉంటుందో విశాలమైన భావాలు ఉంటాయి. వాళ్ళు ఇట్లా ఆత్మహత్య ప్రయత్నం చేయరు. వాళ్ళు ఏదన్నా చేసినా కూడా వాళ్ళు ఏం మరణించరు దాంట్లో. అర్థమైందా? ఎస్కేప్ అవుతారు. అందుకని వాళ్ళు అసలు ఇట్లా నెగిటివ్ థింకింగే ఉండదు. వాళ్ళకి విశాల భావాలు ఉంటాయి. అసలు ఇటువంటి ఆలోచనలే రావు, పాడు ఆలోచనలు. అర్థమైంది? నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ సక్సెస్ అవుతాడండి. ఎగ్జాంపుల్ జగన్ తీసుకున్నాం. ఆయన ఏదో కారణాలతో అరెస్ట్ చేసి లోపల పెట్టారు జైల్లో. 15 నెలలు 16 నెలలు జైల్లో ఉండి ఆయన. వేరే ఎవరన్నా అయితే ఆ దెబ్బకి నెగిటివ్ థింకర్స్ అయిపోయేవాళ్ళు. మానసికంగా చాలా వేదన చెందేవాళ్ళు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక పార్టీ పెట్టి తిరిగి ఆయన ఏం చేశాడేమో మనకు అవసరంలే. అర్థమైందా? తిరిగాడు వాళ్ళ నాన్న గురించి చెప్పాడు, అది చేశాడు, రకరకాల ప్లాన్లు అప్లై చేశాడు, రకరకాల రాజకీయాలు చేశాడు. లాస్ట్కి ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి? బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ టు ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి అయిపోయిందా లేదా? అయ్యాడు. నేను అదే ఎవరు అడిగితే నాకు చెప్పినా ఉండొచ్చు, ఏదైనా పొరపాటు జరిగిండొచ్చు, అవకతవకలు జరిగిండొచ్చు, ఏమైనా జరిగిండొచ్చు. అది కాదు కారణము. ఆయన కావాలనుకున్నాడు, అయిపోయినాడు. దానికి ఏం కృషి చేశాడు అది ఇంపార్టెంట్. తన టార్గెట్ రీచ్ అయినాడా లేదా అనేది ఇంపార్టెంట్.
అర్థమైందా? కాబట్టి లక్ష్య సిద్ధి అంటాం. లక్ష్య సిద్ధి ఉండేవాళ్ళు బొటన వేలు గట్టిగా ఉంటుంది, చూపుడు వేలు పొడుగ్గా ఉంటుంది, వేలు హస్తం గట్టిగా ఉంటుంది, చేతిలో లైన్లన్నీ పొడుగ్గా ఉంటాయి. అయితే ఈ 2 లైన్లు దగ్గర ఉంటాయి అటువంటి వాళ్ళకి. అర్థమైంది? ఓడిపోయినా అని కుంగిపోకూడదు. ఎప్పుడు కూడా ఒక ఓటమి మరో విజయానికి పునాది అవుతుంది, అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. అర్థమైందా? ఒకసారి చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదండి? ఎన్నిసార్లు మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాలేదు? 10 ఏళ్ళు ఆయన ఇంటికాడు ఉండు. రాజశేఖర రెడ్డి మీద 2 సార్లు ఓడిపోయిండు ఆయన, ఇంటికాడు ఉండు. మళ్ళీ 2014లో చీఫ్ మినిస్టర్ అయిపోయిండు, 2019లో మళ్ళీ ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన గెలుస్తాడని చాలామంది నాతో చెప్తున్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. కొంతమంది మళ్ళీ ఆయన అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. చెప్పలేము. అర్థమైందా? కాబట్టి ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ చెంది, ఇప్పుడు ఆయన కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు, చాలా బాధ అయింది నాకు. ఒక మంచి హోమ్ మినిస్టర్గా చేసిన ఆయన పోలీసు వాళ్ళకే పోలీస్ బాస్ అయిన అటువంటి ఆయన మరి అలా చేసుకున్నాడా లేదా ఎవరన్నా చేసేసారా, ఏం చేశారో అది నాకేమో డౌటే. కానీ అలా జరగడము, అలా చేయడం మాత్రం బాధాకరం. చేయకూడదు అలాగా. ఒక బలహీనమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి, ఈ 2 దగ్గర ఉంటాయి. జీవిత రేఖ, శరీర రేఖ దగ్గరగా ఉండే వాళ్ళకి బలహీనమైనటువంటి మనస్తత్వం. చిన్న చిన్న విషయాలకి లోపల పెట్టుకొని మదనపడ్డం, బాధపడ్డం, తిరిగి వాళ్ళని ఏమి అనలేకపోవడం, వేదన చెందడం, చిన్న చిన్న హర్ట్ కావడం. అందుకనే కొంతమంది మైండ్ గేమ్ ఆడతారు కొంతమందితో. ఊరికి ఏందేందో వాని మీద విమర్శ చేసి రాజకీయాల్లో జరుగుతుంటాయి ఇటువంటివి. అనవసరమైన విషయాలను అంటగట్టని గబ్బు పట్టిస్తుంటారు. ఎందుకంటే మానసికంగా వేదన చెంది దాన్ని ఆలోచించి నేను ఇటువంటివి చేయలేదు కదా అని కుంగిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుని ఉన్నారు భయపడిపోయి. అర్థమైందా? ఆ విధంగా దాడి చేయడం అనమాట. ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఈ మధ్య మనకు రాజకీయాల్లో వస్తున్నాయి. అంటే వాళ్ళంతకు వాళ్ళని పోటీలో లేకుండా తప్పించుకునేట్టు చేయడం, పారిపోయేటట్టు చేయడం, జీవితం ఎదుర్కోలేకుండా అతను ఓటమి గురేటట్టు చేయడం. చూసివా, ఇదో రకమైన టెక్నిక్. ఆ ఓటమి గురి వాళ్ళకి ఎవరికంటే ఈ 2 లైన్లు దగ్గర ఉంటాయి. అందుకని బొటనవేలు స్ట్రాంగ్ ఉండాలి అనేది. బొటనవేలు స్ట్రాంగ్ ఉండేవాడు, చిన్నవేలు పొడుగ్గా ఉండేవాడు. చిన్నవేలు పొడుగ్గా ఉండేవాడు బుద్ధి బలం కలిగినటువంటి వాడు. ఏదైనా ఎదుర్కొంటాడు. చాతుర్యం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, నేర్పు ఉంటుంది, కన్విన్సింగ్ నేచర్ ఉంటుంది, ఒప్పిస్తాడు, మెప్పిస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, మాటల బలం ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది, బుద్ధి బలంతో సాధిస్తాడు. అందుకని చిన్నవేలు పొడుగ్గా ఉండాలి, బుధుడు బలంగా ఉండాలి, శిరోరేఖ బలంగా ఉండాలి, శిరోరేఖ జీవిత రేఖకు దూరంగా ఉండాలి, బొటనవేలు స్టిఫ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, పొడవైన బొటనవేలు ఉండాలి. అర్థమైందా? పొడవైన బొటనవేలు కలిగిన వాడు మేధావి, ఇంటలెక్చువల్. శత్రువుల్ని అణచిపెట్టేస్తాడు, తొక్కి పెట్టేస్తాడు. ఉన్నారు, మనం చూస్తే చాలామంది పొడవైన బొటనవేలు కలిగిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు పొడవైన బొటనవేలు ఉంటుంది, ధీరుభాయ్ అంబానీకి పొడవైన బొటనవేలు ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూకి పొడవైన బొటనవేలు ఉంది, అంబేద్కర్కి మన పొడవైన బొటనవేలు ఉంది, ఆయన మన అలెగ్జాండర్కి పొడవైన బొటనవేలు ఉంది, నెపోలియన్కి పొడవైన చూపుడు వేలు ఉంది. రకరకాల వేళ్ళు, రకరకాల లక్షణాలు, లేదా క్యారెక్టరిస్టిక్స్. అందరికీ 5 ఏళ్ళే కదా ఉన్నాయనిపిస్తుంది మనకి. వేళ్ళు నిర్మాణం బయలుదేరిన చోటు, పొడవు, పొట్టి, ఈ గ్యాపులు 3 ఉంటాయి. ఈ గ్యాపులు ఏది పొడవుగా ఉంది? ఇప్పుడు చూపుడు వేలు ఎగ్జాంపుల్. చూపుడు వేలులో 1, 2, 3 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల కంటే ఈ మొదటి భాగంగానే పొడుగ్గా ఉంటే ఆడు మంత్రి అయిపోతారు, రాజకీయ నాయకుడు, ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకుడు అవుతాడు, మంచి చాణక్య నీతిని ప్రదర్శిస్తారు రాజకీయాల్లో. జవహర్లాల్ నెహ్రూకి ఇది చాలా పొడవు ఉంది, 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిండు ఆయన. 15 years 17 years చేసిండు ఆయన. అర్థమైందా? 1948లో 7లో మనకు వస్తే అక్కడి నుంచి 1964లో ఆయన చనిపోయింది. అంతవరకు ప్రైమ్ మినిస్టర్గానే ఉండి ఆయన. అర్థమైందా? కాబట్టి చూపుడు వేలులో 1, 2, 3 ఇది పొడుగ్గా ఉండడం. కొంతమందికి చూపుడు వేలు బెండ్ అయి ఉంటుంది ఇట్లా లోపలికి. చూపుడు వేలు లోపల వైకి బెండ్ అయినటువంటి వ్యక్తి చాణక్య నీతిని ప్రదర్శిస్తాడు రాజకీయాల్లో అంటారు. అర్థమైందా? కొంచెం వంకర కలిగినటువంటి చూపుడు వేలు, చాలా బుద్ధి బలము, చాలా చాణక్య నీతిని ప్రదర్శించి రాజకీయాల్లో నెగ్గుకొస్తాడు. శత్రువుల్ని తెలివితో అనిచేస్తారు. కొంతమంది చాలా చక్కగా మాట్లాడుతుంటారు, విశ్లేషణ చేస్తుంటారు. అర్థమైందా? తను తప్పున్నా కూడా తప్పును కప్పిపుచ్చుకొని మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళకి చిన్నవేలు పొడుగ్గా ఉంటుంది. కింద పడినా కూడా తన్ని గెలుపు అంటాడు. మాటల బలం, మాటల చాతుర్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి గెలవడానికి ప్రధానమైన కారణం మాటల చతురత. కేసీఆర్ ఆ రోజు గెలవడానికి ప్రధానమైన కారణం మాటల చతురత. తెలంగాణ ఉద్యమంలో సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం మాటల చతురత. ఇదొక కారణం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్.
అర్థమైందా? చిన్న వేలు పొడుగ్గా ఉండేవాడు చాలా చోట్ల సక్సెస్ అవుతుంటాడు బుద్ధిబలం ప్రదర్శించి. భుజబలం కంటే బుద్ధిబలం ఇంపార్టెంట్. సలహాదారులుగా పనిచేయచ్చు, వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు, అడ్వైజర్గా పనిచేయచ్చు. అర్థమైందా? అందుకని థింకర్స్ 2 రకాలు, నెగిటివ్ థింకర్, పాజిటివ్ థింకర్. అదేవిధంగా డూయర్, టాకర్. ఇవి దీంట్లో ఈ మొదటి భాగం బొట్టన వేలు 2 భాగాలు ఉంటాయి. ఈ మొదటి భాగం పొడుగ్గా ఉండేవాడు ఓన్లీ టాకర్, కింద భాగం పొడుగ్గా ఉండేవాడు ఓన్లీ డూయర్. అర్థమైందా? ఎవరు టాకరు, ఎవరు డూయర్? కొంతమంది మాటలే చెప్తారు. 3 రకాల మనుషులు ఉంటారు. ఓన్లీ టాకర్స్, ఓన్లీ డూయర్స్, టాకర్స్ యాజ్ వెల్ యాజ్ డూయర్స్. మాటలు చెప్పేవాడు ఉంటాడు, వాడు ఏం చేతలు చేయడు. ఓన్లీ చేతలు, చెప్పిన పని చేసేవాడు ఉంటాడు, వాడు మాటలు చెప్పడు. కొంతమంది మాటలు చెప్తారు, చేతలు ఉంటాయి. టాకర్స్ యాజ్ వెల్ యాజ్ డూయర్స్ అంటారు. 3 రకాల మనుషులు ఉంటారు సమాజంలో. ఓన్లీ టాకర్స్, ఓన్లీ డూయర్స్, టాకర్స్ యాజ్ వెల్ యాజ్ డూయర్స్. ఏమి శాస్త్రం అండి ఇది? అద్భుతమైన శాస్త్రం. చదువుకున్న సబ్జెక్ట్ నేను సమాజంలో అప్లై చేస్తూ ఉంటే పచ్చి నిజాలు తెలుస్తూ వచ్చాయి. అర్థమైందా? అది తెలియకుండా ఏదో 2 సబ్జెక్టులు ఆడ కాపీ కొట్టేసి 2 చెప్పేసి నేను పామిస్ట్ అయిపోవాలి, 4 పైసలు సంపాదించుకోవాలి. రాంగ్ థింకింగ్, రాంగ్ డిసిషన్, రాంగ్ రూట్. అట్లా ఉంటే తాత్కాలికంగా బెనిఫిట్ పొందవచ్చునేమో కానీ ప్రకృతి హెల్ప్ చేయదు. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. నేను ఎప్పుడు ప్రకృతి గురించి మాట్లాడుతుంటా. ప్రకృతి చాలా తీవ్రమైనటువంటిది. మనం చేసే పనులకి అది రియాక్షన్ ఇచ్చిందంటే మనం తట్టుకోలేం. ఎగ్జాంపుల్ మన దుబాయ్లో జరిగిన సంఘటన. దుబాయ్లో ప్రకృతికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో వర్షాన్ని కురిపించాలని ప్రయత్నం చేశారు. అది బెడ్ స్కూటీ ఏమైపోయింది చూశారు కదా. అర్థమైందా? ప్రకృతి హెల్ప్ చేయదు. కాబట్టి ప్రకృతిని కించపరిచేటట్టు చేయొద్దు. ప్రకృతి అంటే పంచభూతాలు.